సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు మన దేశంలో ఎక్కడ చూసినా సందడి మొదలవుతుంది. అన్ని రంగాలకు చెందిన ప్రజల్లోనూ ఆనందాలు నెలకొంటాయి. ఇక రైతులకైతే పంట చేతికందుతుంది కాబట్టి వారు ఆ సమయంలో ఎంత సంతోషంగా ఉంటారో మాటల్లో చెప్పలేం. అయితే ఎక్కడ చూసినా సంక్రాంతి పండగకి ఉండే సందడి ఒకెత్తు, పతంగుల హల్చల్ మరో ఎత్తు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పతంగులను ఎగురవేస్తూ హ్యాపీగా గడుపుతారు. అయితే పతంగులను ఎగురవేయడం వరకు బాగానే ఉంది, కానీ వాటి వల్ల జరుగుతున్న నష్టాలను మనం గమనించడం లేదు. ప్రధానంగా పతంగ్లో వాడే మాంజాదారం, అది చైనాలో తయారైన మాంజాను వాడుతుండడంతో అటు పర్యావరణానికే కాదు చిన్నపిల్లలకు, పక్షులకు కూడా తీవ్రమైన గాయాలవుతున్నాయి. నైలాన్ దారానికి గాజుపొడి కోటింగ్ వేసి చైనా మాంజాను తయారు చేస్తున్నారు. దీంతో ఆ మాంజాను వాడినప్పుడు చిన్నపిల్లలకే కాదు పెద్దలకు గాయాలవుతున్నాయి. అలా మాంజాతో పతంగులను ఎగురవేసినప్పుడు ఆ దారాలకు చిక్కుకుని పక్షులు మృతి చెందుతున్నాయి. పర్యావరణానికి కూడా ఈ మాంజాలతో ముప్పు ఉందని ఇంటర్నేషనల్ హ్యూమన్ సొసైటీ, పీపుల్ ఫర్ ఎనిమల్స్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో చైనా మాంజాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. సహజ సిద్ధమైన దారంతో తయారు చేసిన మాంజాలనే వాడాలని సూచిస్తోంది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజా అమ్మినా, వినియోగించిన శిక్షార్హులని ప్రభుత్వం తెలియజేస్తోంది. ఈ చట్టంలోని సెక్షన్ H5-15 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,00,000 ఆ పైన జరిమానా విధిస్తారు. ప్రజల్లో చైనా మాంజా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వానికి చెందిన పలు శాఖల అధికారులు కూడా సమాయత్తమవుతున్నారు. ఎవరైనా చైనా మాంజా వినియోగించినట్లు, అమ్ముతున్నట్లు తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 180042555364 కు సమాచారం అందించవచ్చు. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. సాంప్రదాయబద్ధంగా తయారు చేసే కాటన్ మాంజాను వినియోగిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.